ఐపీఎల్ 2024లో వరుస విజయాలతో జోరు మీద కనిపించిన హైదరాబాద్ జట్టు భారీ స్కోర్లతో ప్రత్యర్థిని భయపెట్టింది. కానీ ఆర్సీబీ చెన్నై చేతుల్లో వరుసగా ఓటమి పాలైపోయింది. ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ చేతిలో 35 పరుగుల తేడాతో ఓటమి పాలైపోయిన హైదరాబాద్ జట్టు ఇప్పుడు ప్రస్తుతం 4వ స్థానంలో ఉంది. ఆ తర్వాత చెపాక్ వేదికగా జరిగిన మ్యాచ్లో కూడా 78 పరుగుల తేడాతో ఓటమి పాలైపోయి ఇప్పుడు 4వ స్థానానికి పడిపోయింది. అయితే 3-4 పడిపోవడం పెద్ద విశేషం ఏమీ కాదు. కానీ చెన్నై చేతిలో ఓటమి తర్వాత హైదరాబాద్ ప్లే ఆఫ్ చేరుతుందా అనే ప్రశ్నలు అభిమానుల మదిలో మెదులుతోంది. అయితే ప్లే ఆఫ్‌కు చేరాలి అంటే కనీసం 16 పాయింట్లు సాధించాల్సి ఉంటుంది. సన్ రైజర్స్ ఖాతాలో 10 పాయింట్లు ఉండగా మరొక 6 పాయింట్లు కావాలి. అంటే సన్ రైజర్స్ ఆడనున్న 5 మ్యాచ్‌ల్లో కనీసం మూడిట్లో గెలవాల్సి ఉంటుంది. అప్పుడు 16 పాయింట్లతో ప్లే ఆఫ్‌కు అర్హత సాధించే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకైతే సన్ రైజర్స్ నెట్ రన్ రేట్ ప్లస్‌లోనే ఉంది. కానీ మిగతా మ్యాచ్‌ల్లో ఓడితే మాత్రం ప్లే ఆఫ్ అవకాశాలు కష్టంగా మారిపోతుంటాయి. సన్ రైజర్స్ తదుపరి మ్యాచుల్లో గనక చూసుకున్నట్టయితే రాజస్థాన్ రాయల్స్‌ను మే 2 తేదీన జరగబోతున్న మ్యాచ్‌లో ఎదుర్కోనుంది. అలాగే ఆహ్, ఈ సీజన్‌లో రాజస్థాన్ అయితే భీకరమైన ఫామ్‌లో ఉంది కాబట్టి ఆ జట్టును ఢీకొట్టడం అంటే ఒక రకంగా హైదరాబాద్ జట్టుకు ఒక పెద్ద సవాలే. మే 6న ముంబైతో తలపడుతోంది. మే 8న మళ్ళీ లక్నో సూపర్ జెయింట్స్‌తో ఉప్పల్లోనే తలపడనుంది. 16న గుజరాత్‌తోనూ అలాగే ఇక ఈ గుజరాత్ జట్ల పైన ముంబై, లక్నో ఇలా ఇన్ని జట్ల పైన కనీసం 3 మ్యాచ్‌లైనా గెలవాల్సి ఉంటుంది. అప్పుడే సరిగ్గా ఒక ఫలితం వస్తుందనమాట.